నమస్తే, వెల్కమ్ టు భీమా ధీమా. దిస్ ఇస్ శ్రావణి. ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ఎన్నో కలలు ఉంటాయి. అవి నేర్చుకోవడానికి ఎంతో కష్టపడుతుంటారు. మంచి ఉద్యోగం, సొంత ఇల్లు, సుఖ సంతోషాలతో నిండిన కుటుంబ జీవితం కోసం ఆరాటపడుతుంటారు. ఆ కలలన్నీ సాకారం చేసుకోవడానికి ప్రతిరోజు కష్టపడుతుంటారు. కానీ జీవితం అనేది ఎన్నో ఊహించని మలుపులతో నడిచే ప్రయాణం. మనం ఎంత ప్లాన్ చేసుకున్నా కొన్ని విషయాలు మాత్రం మన చేతుల్లో ఉండవు. ప్రమాదాలు, అనారోగ్యం, ఆకస్మిక మరణం, ఆస్తి నష్టం ఇలాంటి ఘటనలు మన జీవితాల్ని తలకిందులు చేస్తాయి. ఇలాంటి సందర్భాల్లో బీమా మనకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. బీమా ఉంటే ఎంతో ధీమా కలుగుతుంది. మరి ఎలాంటి బీమా తీసుకోవాలి, ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో అవగాహన కల్పించేందుకు బీమా నిపుణులు రామ్ సుధాకర్ గారు వైకే టీవీ స్టూడియోకి వచ్చారు. రామ్ సుధాకర్ గారు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో సీనియర్ డివిజనల్ మేనేజర్గా పనిచేశారు. ప్రస్తుతం వివిధ కార్పొరేట్ కంపెనీలకు ఇన్సూరెన్స్ సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. బీమాకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే సార్, అసలు ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్లో రైడర్ అంటే ఏమిటి? గుడ్ ఈవినింగ్ టు వైకే టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. సో లాస్ట్ ఎపిసోడ్స్లో మనం క్లుప్తంగా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మనం తెలుసుకున్నాం. అలాగే హెల్త్ ఇన్సూరెన్సు ఎలా ఉపయోగపడుతుంది అండ్ ఎలాంటి పాలసీ మనం తీసుకోవాలి, మనం ఎలాంటిది సజెస్ట్ చేయాలి అండ్ ప్రతి ఒక్కరికి హెల్త్ పాలసీ అనేది కంపల్సరీగా ఉండాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేసాం. సో వాటన్నిటి గురించి మనం కంప్లీట్గా ఏమేం కవర్ అవుతాయో అనేది కూడా డిస్కస్ చేసాం. సో వాటిల్లో మీకు కవర్ అయ్యేవన్నీ కూడా లాస్ట్ ఎపిసోడ్లో చెప్పున్నాం. ఇప్పుడు ఆ కవర్ అయ్యే వాటిల్లో దాని గురించి మీరు అడుగుతున్నారు, రైడర్ ఏంటి అనేది. ఆ రైడర్ అంటే హెల్త్ పాలసీ అనేది మనకి కంప్లీట్గా మన ఫ్యామిలీకి అంటే ఒక వ్యక్తికి కానీ ఒక కుటుంబానికి కానీ కంపల్సరీగా కావలసిన ఒక మంచి సాధనం, ఆయుధం. కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఉండాలి, రైట్? సో దాంతోపాటు ఆ హెల్త్ ఇన్సూరెన్స్లో ఏమేమి కవరేజెస్ ఉన్నాయో కూడా మనం చెప్పాం, రైట్? అలా కాకుండా ఇప్పుడు దాంట్లో జనరల్ అంటే స్టాండర్డ్ హెల్త్ పాలసీలో కొన్ని కవర్ అవుతాయి, అన్నీ కవర్ కావు. సో కొన్ని నాకు ఎక్స్ట్రా కావాలండి అని అనొచ్చు. అలా అన్నప్పుడు ఓకే, మీరు ప్రీమియం ఎక్స్ట్రా అవుతుంది, మీకు ఆ కవరేజ్ కావాలా మీకు ఎక్స్ట్రా అని అడుగుతారు. ఆ ఎక్స్ట్రా కావాల్సిన కవరేజ్నే రైడర్ అంటాం. రైడర్ అంటే ఒరిజినల్గా స్టాండర్డ్ హెల్త్ పాలసీకి కొన్ని కవరేజెస్ ఉంటాయి స్టాండర్డ్గా. అవి కాకుండా అదనంగా మనకి ఏదైనా కావాల్సి వస్తే దాన్ని ఇంగ్లీష్లో యాడ్ ఆన్ కవర్స్ అంటాం. యాడ్ ఆన్ కవర్స్, దాన్నే సినోనిమ్ రైడర్ అంటాం. ఇప్పుడు చూడండి, మనం విజయవాడ, బెజవాడ, మచిలీపట్నం, బందర్, వైజాగ్, విశాఖపట్నం అలా ఎలా అంటున్నామో ఈ యాడ్ ఆన్ కవర్కే ఎక్స్ట్రా డబ్బులు కడితే మనకు పనికొచ్చేదే ఈ రైడర్ అంటాం. సార్, ఎక్స్ట్రా మనీ కట్టిన తర్వాత దానివల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి? మళ్ళీ సింపుల్. అంటే ఎక్స్ట్రా రైడర్ అంటే ఇప్పుడు మనకి బీపీ అయినా షుగర్ అయినా ఆర్ అదర్వైజ్ కొలెస్ట్రాల్ అయినా ఏవైనా కూడా మనకి కవర్ కావు. మినిమం 3 years వెయిటింగ్ పీరియడ్ ఉన్నాయి. ఆ 3 years వెయిటింగ్ పీరియడ్ కవర్ చేయడానికి నాకు ఒక రైడర్ కావాలండి అంటాం. ఆ రైడర్ ఏంటంటే ఎడిషనల్ మనీ కట్టాలి. మనం ఎడిషనల్గా కొంత అమౌంట్ పే చేయాలి ఇన్సూరెన్స్ కంపెనీకి. ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ఎడిషనల్గా పే చేసేదాన్నే రైడర్ అంటాం. దానివల్ల ఏంటప్పుడు ABCD అంటే ఏ అంటే ఆస్తమా, బి అంటే బీపీ, సి అంటే కొలెస్ట్రాల్, డి అంటే డయాబెటిక్. ఈ 4 కూడా 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంది.
కానీ ఇమీడియట్గా కవరేజ్ కావాలంటే 31 డే అంటారు. అప్పుడు ఏం చేయాలి, మనం ఎడిషనల్ అమౌంట్ కట్టాలి. దట్ ఈస్ కాల్డ్ రైడర్. ఈ రైడర్ను వాడితే ఎక్స్ట్రా డబ్బులు కడితే ఆటోమేటిక్గా 31st డే నుంచి కవరేజ్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ రైడర్. రైట్ సార్, రీసెంట్గా గవర్నమెంట్ అయితే 80% జిఎస్టీ హెల్త్ ప్రీమియర్ మీద తీసేశారు కదా, అంటే దానివల్ల బెనిఫిట్స్ ఏముంటాయి ప్రజలకి? నో, అంటే యాక్చువల్గా హెల్త్ పాలసీ అనేది బేసికల్లీ మనకి చాలా ఎక్కువ ప్రీమియమ్స్ ఉంటాయి. ఆ ఎక్కువ ప్రీమియమ్స్లో హెల్త్ పాలసీ అనేది మాకు చాలా ఎక్కువ ప్రీమియంగా ఉంటుంది. ఇట్ ఈస్ అన్బేరబుల్. వీఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు పర్చేజ్ ఏ హెల్త్ పాలసీ. కాబట్టి మాకు హెల్త్ పాలసీ మీద జిఎస్టీ అన్న మినిమం తగ్గించాల్సి మినిమం నీడ్ అని గవర్నమెంట్కి రిప్రజెంట్ చేస్తే రీసెంట్గానే 18% జిఎస్టీని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తగ్గించింది. రైట్, ఆ తగ్గించినందువల్ల సపోజ్ 30,000 ఉన్న ప్రీమియం వల్ల ఇమీడియట్గా ఒక 8,000 7,000 తగ్గి ఇప్పుడు ప్రీమియం కూడా అందరూ అనుకూలంగా ఉండేటట్టు ఉపయోగపడుతుంది అది. సో జిఎస్టీ తగ్గించినందువల్ల ఎక్కువ పాలసీలు కూడా తీసుకోవటం మొదలుపెట్టారు, ఎందుకంటే ప్రీమియం తగ్గింది కదా. సో దట్ ఈస్ ద వన్. ఇట్స్ ఎ గుడ్ థింగ్ వాట్ గవర్నమెంట్ హ్యాస్ డన్. సార్, పోర్టబిలిటీ అంటే ఏమిటి అసలు? దీనివల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? పోర్టబిలిటీ అంటే వెరీ సింపుల్. మనకు సిమ్ ఉంది మనది, ఎయిర్టెల్ నుంచి జియోకి వెళ్తాం, జియో నుంచి ఐడియాకి వెళ్తాం. పోర్టబిలిటీ ఇది కూడా మనకి ఇండియాలో చాలా గవర్నమెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క కంపెనీలో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు. సో ఆ తర్వాత యునైటెడ్ ఇండియా ఉంది. సో ఇట్స్ ఎ గుడ్ గవర్నమెంట్ కంపెనీ. నేను అంతక్రితం ప్రైవేట్ కంపెనీలో ఏదో స్టార్లోనే ఎక్కడో తీసుకున్నాను అంటాడు. స్టార్ నుంచి నేను యునైటెడ్ ఇండియాకి రావాలండి అంటాం. ఓకే, వాళ్ళు పోర్టబిలిటీ చేసుకోవచ్చు. కానీ ఈ పోర్టబిలిటీ చేసేటప్పుడు ఏమవుతుంది, అది ఎప్పుడు 10 years క్రితం వీడికి ఆ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ 10 years నుంచి ఉండొచ్చు. కానీ ఆ 10 years పాలసీ కూడా పోర్టబిలిటీలో యునైటెడ్ ఇండియాలోకి ఇప్పుడు తీసుకున్నారనుకోండి, ఆ సీనియారిటీ కూడా విల్ బి కవర్డ్. సో అందుకనే పోర్టబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇన్సెప్షన్ డేట్ అంటాం. ఏ రోజైతే మీరు ప్రీవియస్ ఇన్సూరెన్స్ కంపెనీలో పాలసీ తీసుకున్నారో ఆ డేట్ని ఈ పోర్టబిలిటీ అయ్యే కంపెనీలో కూడా డేట్ అయ్యేటట్టు చూసుకోవాలి, ఉందా లేదో చూసుకోవాలి. లేకపోతే దాన్ని అమెండ్ చేయించుకునేటట్టు చూడాలి మనం. పోర్టబిలిటీ ఈజ్ ద ఎక్సలెంట్ వన్. ఎందుకంటే మన ఇష్టం వచ్చినప్పుడు కంపెనీలు మారవచ్చు. ఒకే కంపెనీలో కాదు, ఫిక్స్ అవడం కాకర్లా. నేను ఈ కంపెనీ కాదు యునైటెడ్ ఇండియా, యునైటెడ్ కాదు న్యూ ఇండియా కాదు ఓరియంటల్, వాట్ ఎవర్ ఇట్ మే బి ప్రైవేట్ కంపెనీకి వెళ్ళిపోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ పోర్టబిలిటీ. అంటే అలా మారటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు? అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క లాగ్ ఇస్తుంది. ఇప్పుడు నేను ఒక కంపెనీ సపోజ్ సే యునైటెడ్ ఇండియా, నేను ఒక లాగ్ ఇస్తాను. స్టార్ హెల్త్ ఉంది, వేరే లాగ్ ఇస్తుంది. కేర్ హెల్త్ ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది, ఐసిఐసి ఉంది. వాళ్ళు డిఫరెంట్గా ఇస్తారు. సో నేను అసెస్ చేసుకుంటా విచ్ ఈస్ ద బెస్ట్ అనేది. సపోజ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ ఐసిఐసి ద బెస్ట్, హెచ్డిఎఫ్సి ఈజ్ బెస్ట్, కేర్ హెల్త్ ఈజ్ బెస్ట్ అని అనుకున్నాను అనుకో, ఐ కెన్ షిఫ్ట్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు దట్ ప్లేస్, దట్ కంపెనీ టు దిస్ కంపెనీ. సో దట్ ఈస్ ద థింగ్, దట్ ఈస్ కాల్డ్ పోర్టబిలిటీ. సార్, అసలు భారతదేశంలో ఆరోగ్య బీమా పాలసీలు ఎలా పనిచేస్తాయి? ఎలా పనిచేస్తాయంటే అసలు హెల్త్ పాలసీ అనేది ఇట్ ఈస్ ప్లేస్ ఏ వైటల్ రోల్. ఇక్కడ అసలు హెల్త్ అనేది లేకోకుండా ఇప్పుడు మనం అంతక్రితం ఫారిన్ కంట్రీస్లో 100లో ఈవెన్ 1% కూడా ఉండరు, అందరికీ హెల్త్ పాలసీ ఉంటుంది. మన ఇండియాలో కూడా ఇప్పుడు అవుట్ ఆఫ్ 100 ఒక 80% వరకు కూడా వాళ్ళ హెల్త్ పాలసీలు తీసుకుంటున్నారు. అసలు హెల్త్ పాలసీ అని ఏంటి, మనకి ఫైనాన్షియల్గా రక్షణ ఇచ్చేదే హెల్త్ పాలసీ. ఇలాంటి మంచి సదుపాయాన్ని మనం వాడుకోలేదంటే అది మన వివేకం. ఎందుకంటే హెల్త్ అనేది
ఇప్పుడు సపోజ్ వీళ్ళు కట్టేది 20,000, 10 లక్షలకి, బిలో 35 ఇయర్స్ అనుకోండి, వాళ్ళు కట్టేది 20,000, హస్బెండ్ వైఫ్ చిల్డ్రన్స్కి కట్టేది 20,000. కానీ ఎవరికన్నా ఏదన్నా యాక్సిడెంట్ అయినా ఏదన్నా హాస్పిటల్లో అయినా సర్జరీ అయినా వచ్చేది ఎంత? 10 lakhs ఈకెంట్రా, 10 lakhs ఎన్కాష్ చేసుకుంటాడు. అంటే ఇన్సూరెన్స్ కంపెనీకి లాస్, ఎట్ ది సేమ్ టైం మనకి కూడా చాలా ఉపయోగం. అంటే ఫినాన్షియల్ సపోర్ట్ ఉంటుంది, నాకు ధీమా ఉంటుంది. అదే అన్న రాశారు కదా మీరు, మన వాళ్ళు పెట్టారు కదా, ఇట్స్ ఎక్సలెంట్ కొటేషన్, భీమా ధీమా. మనం ధీమా అనేది మన దగ్గర ఉంటే ఓకే, నాకు ఏదైనా పర్వాలేదు, ఫీవర్ వచ్చినా పర్వాలేదు, ఇమ్మీడియట్గా ఐ విల్ గో అండ్ గెట్ ద ట్రీట్మెంట్ ఇన్ వర్టికల్ కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకుంటానని కూడా అనొచ్చు మనం. చిన్న చిన్న హాస్పిటల్ అక్కర్లా, ఐ విల్ గో అండ్ అడ్మిట్ ఇన్ ద కార్పొరేట్ హాస్పిటల్, నాకు 10 lakhs పాలసీ ఉంది కదా, నేను ఐ విల్ గెట్ ట్రీట్మెంట్ అనవచ్చు. ఎంతైతే అంత ఇచ్చేస్తారు. సో అదే మీరు బయటకు వెళ్ళారనుకోండి, చిన్న చిన్న హాస్పిటల్లో చూపించుకోవాలి, మీ పాకెట్ నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, అవన్నీ దీనికి అక్కర్లేదు కదా. సో కాబట్టి హెల్త్ పాలసీ అయినా హెల్త్ అయినా ఇట్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ ఇన్ ఎనీవేర్. సార్ అసలు సూపర్ టాప్అప్ అంటే ఏమిటి? అచ్చా, సూపర్ టాప్అప్. ఇప్పుడు ఒక వ్యక్తి హెల్త్ పాలసీ తీసుకుంటారు, దాన్ని ఏమంటామంటే మనం బేస్ పాలసీ అంటాం. అంటే మనం కంపల్సరీగా ఫస్ట్ ఒక హెల్త్ పాలసీ అనేది తీసుకోవాలి. డైరెక్ట్గా నాకు ₹1,00,00,000 పాలసీ కావాలి అండి నేను వెళ్ళాను అనుకో, మీరు ₹1,50,000 ₹1,00,000 ప్రీమియం కట్టాలి. ఆర్ మినిమం 80,000 అన్నా కట్టాలి, ఏజ్ని బట్టి ఉంటుంది అది. ఒక 10 లక్షలకి ఇప్పుడు పాలసీ తీసుకున్నా నేను, దాన్ని ఏమంటారు, మెయిన్ పాలసీ అనొచ్చు, బేస్ పాలసీ కూడా అనొచ్చు. తీసుకుంటాను. తీసుకున్న తర్వాత ఒకేసారి 1 crore వెళ్ళకోకుండా 10 లక్షలు ఇది తీసుకుంటాను. ఈ 10 లక్షలకు అబౌవ్ దాట్ ఒక 90 lakhsకి తీసుకున్నట్లయితే పాలసీ, ఈ 10 లక్షలకేమో 30,000 అయితే ఆ 90 lakhsకి ఓన్లీ ఒక 2,000 3,000 ప్రీమియం అవుతుంది, డిపెండింగ్ అపాన్ ద ఏజ్. అది ఎలా అంటారేమో, ఇప్పుడు మెయిన్ పాలసీ ఉంది, ఓ 10 లక్షలు తీసుకున్నాం ఒక ఫ్యామిలీకి, అది 30,000 అయింది. ఈ 10 lakhs కాకుండా 11 lakhs హాస్పిటల్ బిల్ అయింది అనుకోండి, ఈ 10 lakhsకే 10 lakhs వస్తుంది, ఎడిషనల్ 1 lakh ఆ టాప్అప్ పాలసీలో తీస్తారు. దట్ మీన్స్ ఆ టాప్అప్ పాలసీలో నుంచి తీసుకుంటారు. అది జనరల్గా టచ్ అయ్యేది తక్కువ కాబట్టి దీనికి 30,000 ప్రీమియం ఉంటే దానికి ఓన్లీ ఒక 5,000 3,000 4,000 ప్రీమియం ఉంటుంది, ఎందుకంటే ఎక్కువగా ఆ పాలసీని టచ్ చేయదు కాబట్టి. దట్ ఈస్ కాల్డ్ టాప్అప్. ఎప్పుడు కూడా మెయిన్ పాలసీని ఎక్కువగా తీసుకునే బదులు బేస్ పాలసీని ఒక 10 15 20 తీసుకుని మిగతాది టాప్అప్ తీసుకుంటేనే దట్ ఈస్ మనం మనీ సేవ్ చేయొచ్చు, ప్రీమియం తక్కువ అవుతుంది, ప్లస్ బెనిఫిట్ కూడా ఎక్కువ అవుతుంది. కవరేజెస్ ఆర్ సేమ్. సో దట్ అంటే అందరూ కూడా నాకు ₹1,00,000 పాలసీ ₹1,00,00,000 పాలసీ కావాలంటే ₹1,00,00,000 వెళ్ళకూడదు ఒకేసారి. ఏదో 10 lakhs తీసుకుని దానిపైన ఒక టాప్అప్ తీసుకున్నా పర్వాలేదు, లేదా 20 lakhs తీసుకుని 80 lakhs టాప్అప్ తీసుకున్నా కానీ పర్వాలేదు. దానివల్ల మనం అమౌంట్ని సేవ్ చేయొచ్చు, కవరేజ్ ఇస్ ఆల్సో సేమ్. సో యాజ్ యూ సెడ్, టాప్అప్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. బై చూసింగ్ ఎట్ ఏ టైం డైరెక్ట్గా తీసుకునేటప్పుడు టాప్అప్ అని తీసుకోవటం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సార్ అసలు వెయిటింగ్ పీరియడ్లో 2-3 years కవర్ అయ్యేలా ఉండాలంటున్నారు, ఎందుకలా? వెయిటింగ్ పీరియడ్ అసలు మెయిన్ ప్రాబ్లం కూడా ఏ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వాలన్నా, ఏ క్లెయిమ్ పే చేయకోకుండా ఉంటుందన్నా మెయిన్ రీజన్ ఈ వెయిటింగ్ పీరియడ్. ఎందుకంటే ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది నేను పాలసీ తీసుకుంటా సార్, ఒక అతను తీసుకున్నాడు, సార్ నాకు హైడ్రోసెల్ ఉంది, నేను పాలసీ తీసుకున్నాను, నాకు కవర్ అవుతుందా అన్నాడు. హైడ్రోసెల్ అనేది డెవలప్ అవ్వడానికి మినిమం
2 years పడుతుంది. ఆ 2 years పడితే నువ్వు పాలసీ తీసుకున్నది ఇప్పుడు హౌ ఇట్ విల్ బీ కవర్డ్ అంటే ఆ డిసీజ్ అనేది డెవలప్ కావడానికి కొంత టైం పడుతుంది, అలాంటి కవర్ కావు. దట్ ఈస్ కాల్డ్ లేడీస్కి హిస్టరాక్టమీ. ఈ హిస్టరాక్టమీ సారీ కాఫ్ ఉంది. కాబట్టి వాటికి 2 years వెయిటింగ్ పీరియడ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి వెయిటింగ్ పీరియడ్ ఉన్నప్పుడు పాలసీలో నేను హాస్పిటల్ అడ్మిట్ అయిన క్లెయిమ్ చేయమంటే కూడా క్లెయిమ్ కాదు. కానీ అలాగే బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, డయాబెటిక్ వీటన్నిటికి ఉన్నాయి కదా, వీటికి రైడర్స్ని అప్లై చేసినట్లయితే కవర్ అవుతుంది. బీపీ, షుగరు అవన్నీ కూడా కవర్ అవుతాయి. అంటే అలాగే హార్ట్ డిసీజ్ ఉందనుకో 3 years కవర్ కావు. ఇట్లా వీటన్నిటిని కవర్ చేయాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ఇమీడియట్గా మనం పాలసీ, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ కంపల్సరీగా పాలసీ తీసుకోవటం అనేది వెరీ మచ్ ఎసెన్షియల్. అది తీసుకున్నట్లయితే సీనియారిటీ పెరుగుద్ది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో కవర్ కానీ, సెకండ్ ఇయర్లో కవర్ కానీ, థర్డ్ ఇయర్లో కవర్ కానీ, ఈ సీనియారిటీ ఉంటే ఆటోమేటిక్గా ఉన్నాయా లేని అన్నీ కవర్ అయిపోతాయి జబ్బులని. యా సార్, అసలు హెల్త్ ఇన్సూరెన్స్లో ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి కొన్ని. అసలు మెయిన్ అవి ఎలా గుర్తించాలంటారు? జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్లో ఫ్రాడ్స్ ఏం జరగవు. ఫ్రాడ్స్ అయితే ఆటోమేటిక్గా క్లెయిమ్స్ రిజెక్ట్ అయిపోదు. ఇట్ కెనాట్ బి డన్. హౌ ఇట్ కెన్ బి పాసిబుల్ టు గెట్ ఇట్ ఫ్రాడ్? ఎందుకంటే ఫ్రాడ్ ఎలా అవుతుంది? అది ఏదైనా పాలసీలో కవరేజ్ లేకపోతే రిజెక్ట్ చేస్తామంటారు. ఎగ్జాంపుల్, నేను ఒక పాలసీ తీసుకున్నా, దానికి బీపీ ఉంది, షుగర్ ఉంది, ఆ పాలసీలో బీపీ, షుగర్ యాడ్ చేయలేదు. ఈ పేషెంట్ ఉన్నాడు, పేషెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటాడు, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ వస్తారు, ఇది ఏంటమ్మా ఈయన ప్రాబ్లం అని అడుగుతారు. సార్ ఈయనకి బీపీ ఉంది సార్, బీపీ ఉందా అని అడుగుతాడు. ఉందండి. షుగర్ ఉందా? ఉంది. మరి హార్ట్ ఇష్యూ ఉందా? ఉంది. మరి దీంట్లో పాలసీలు ఏం రాయలేదు ఏంటమ్మా? ఇదేమి లేదు, ఇట్ ఈస్ నాట్ పేయబుల్ అంటారు. సో అక్కడ ఫ్రాడ్ అనేది కాదు, ఇది క్లెయిము రిజెక్ట్ చేస్తారు. ఉన్న జబ్బుల్ని కరెక్ట్గా చెప్పి ఆ పాలసీలో రాయిస్తే, నోట్ చేయించగలిగితే అసలు రిజెక్ట్ అనేది ఉండదు, ఫ్రాడ్ అనేది కూడా జరగదు. ఇట్ కెనాట్ బి డన్. రైట్ సార్, అసలు కోవిడ్-19 ఆరోగ్య బీమాపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించింది? కోవిడ్ అనేది మహమ్మారి అనేది మీరే చెప్పారు. మహమ్మారి. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీలకు అన్నిటికి కూడా విపరీతమైన లాస్ వచ్చింది దానివల్ల. ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కోవిడ్కి కూడా తర్వాత పాలసీలు ఇచ్చారు. ఒక్కొక్క కోవిడ్ పేషెంట్ 1,80 lakhs, 50 lakhs, 20 lakhs అట్లా పే చేసిన వాళ్ళు కూడా నేను చూశాను కోవిడ్లో. అంటే కోవిడ్లో కూడా కవర్ అయినాయి. ఈ హెల్త్ పాలసీ ఉన్న వాళ్ళందరూ సేవ్ అయ్యారు. హెల్త్ పాలసీ లేని వాళ్ళందరూ కూడా ఫినాన్షియల్గా ఒక విధంగా చెప్పాలంటే స్మాష్ అయ్యారనే చెప్పాలి. చాలా సఫర్ అయ్యారు ఫినాన్షియల్గా. నేను పర్టికులర్గా చూసాను. ఎందుకంటే దీంట్లో కోవిడ్లో ఆల్మోస్ట్ ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అన్నిటికీ కూడా 600% లాస్ వచ్చింది. అంటే మాకు వచ్చింది ఎగ్జాంపుల్ 1 crore అనుకో, ఒక 100 కోట్ల ప్రీమియం వస్తే 600 crores క్లెయిమ్స్ పే చేశారు. అంటే ఆ రేంజ్లో వెళ్ళిపోయింది. ఇంకా పెరిగింది. యాక్చువల్గా నేను తక్కువ చెప్పాను. ఒక హ్యూజ్ లాస్ టు ది ఇన్సూరెన్స్ కంపెనీస్. పాలసీలో ఉన్నవాడు సేవ్ అయ్యారు, పాలసీ లేని వాళ్ళు సఫర్ అయ్యారు. సో కాబట్టి ఆ కోవిడ్ అనేది ఆ ఇంపాక్ట్ వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవటం
అవేర్నెస్ అనేది అందరిలో పెరిగింది. చాలా ఎక్కువ మంది పాలసీలు తీసుకుంటున్నారు. అసలు నాకు హెల్త్ పాలసీ కావాలండి అనేది కోవిడ్ తర్వాత ఎక్కువ ఇంక్రీజ్ అయింది పర్సంటేజ్. కోవిడ్ ముందుకు ఎవరి దగ్గరికి రాలా. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో హెల్త్ పాలసీకి పరిగెత్తుకుంటూ వచ్చారు. అసలు హ్యూజ్గా ఆల్మోస్ట్ ఆల్ ఒక 80-90% కూడా పర్సంటేజ్ పెరిగింది. ఎస్ సార్, అసలు ఆరోగ్య బీమా క్లెయిమ్ అనేది ఎప్పుడు రిజెక్ట్ అవుతుంది, ఎందుకు అవుతుంది? సేమ్ ఇందాకే మీకు చెప్పాను కదా, ఎప్పుడైతే మీరు నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటాం, మీకున్న జబ్బుల్ని మీకున్న డిసీజెస్ని పర్టిక్యులర్గా చెప్పకుండా పాలసీ మీరు తీసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రైట్. మీరు హాస్పిటల్లో సార్ మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం సార్. కాలర్ అయితే రెడీగా ఉన్నారు, అశోక్ మంగళగిరి నుంచి. అశోక్ గారు చెప్పండి. సార్ ఇప్పుడు మీరు డిసీజెస్ గురించి చెప్తున్నారు కదా సార్, ఇప్పుడు రాకముందు రిజెక్ట్ అయ్యిద్ది అని చెప్పి చెప్పండి. రైట్. ఇప్పుడు ఒకవేళ ప్రీమియం తీసుకోకముందు నాకేం లేవు, షుగర్ ఇవేం లేవు, తీసుకున్న తర్వాత వస్తే కూడా రిజెక్ట్ అయ్యిద్దా? అవదమ్మా, అసలు రిజెక్ట్ అనేది కాదు. ఇప్పుడు క్లెయిమ్ అవుదా సార్? క్లెయిమ్ అయిపోతుంది. ఇప్పుడు యాక్చువల్ ఆ పాలసీలో వాళ్ళు క్లీన్గా నో బీపీ, నో షుగర్, నో హార్ట్ డిసీజ్, దాన్నే ప్రీ ఎగ్జిస్టింగ్ పిఈడి అంటారు. అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏమీ లేకోకుండా క్లీన్గా ఉంటే 100కి 200% వాడు క్లెయిమ్ ఇవ్వాల్సిందే, రిజెక్ట్ చేయరు. అంటే అనుకోకుండా తర్వాత వస్తే అది కవర్ అవుతుంది. కవర్ అవుతుందా సార్? ఎగ్జాంపుల్ దానికి నోటి చెప్తున్నా. ఇప్పుడు ఆ పాలసీ తీసుకున్నారు, ఆఫ్టర్ 6 months, 7 months ఆర్ 8 months తర్వాత బీపీ నోటీస్ చేశారు. రైట్, బీపీ వచ్చింది ఆఫ్టర్ 6 months తర్వాత. హాస్పిటల్లో ఆ బీపీ రిలేటెడ్ ఇష్యూ కోసం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయిన తర్వాత సో డాక్టర్ అడుగుతాడు, ఎవరిని? మిమ్మల్ని అడిగడు, మీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ లేకపోతే మీ బ్రదర్స్ని కానీ సిస్టర్స్ కానీ ఎవరన్నా ఉంటారు ఆ టైంలో, ఈయనకి ఈ పేషెంట్కి బీపీ కానీ షుగర్ కానీ ఉందా అని అడుగుతారు. ఆ బీపీ లేదండి, కానీ బీపీ లేదని చెప్తే పర్వాలేదు, కానీ బీపీ ఒక 3 years నుంచో 2 years నుంచో ఉన్నట్టుందండి అని అంటే డాక్టర్ రాసేస్తాడు 2-3 years అని. అంటే మీకు తెలీదు, మీ ఫ్యామిలీయో ఎవరొకరు చెప్తారు. అది క్లెయిమ్ క్యాష్లెస్కో దేనికో పంపిస్తారు, మీ పాలసీలో ఉండదు, అప్పుడు రిజెక్ట్ అవ్వదు. గాట్ మై పాయింట్? సౌండ్ పెట్టండి కొంచెం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకేమ్మా, అది ఎందుకంటే క్లియర్గా దాంట్లో మీరు మెన్షన్ చేసుకోవటం అనేది వెరీ ఇంపార్టెంట్. సార్, ఏదైతే కాలర్ అడిగారో ప్రీమియర్ తీసుకోకముందు షుగర్ కంపల్సరీగా నోట్ చేయించాలి, తర్వాత వస్తే కవర్ అవుతుంది. కవర్ అవుతుంది. సార్, అసలు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్కి అలాగే ఇండివిజువల్ ఇన్సూరెన్స్కి మధ్య తేడా ఏంటి? ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ క్వశ్చన్. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్, ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్, రైట్? ఇప్పుడు సపోజ్ నా షర్ట్ ఉంది, నేను టైలర్కి ఇచ్చా, నాకు కావలసిన విధంగా ఫిట్ చేయడం కోసం స్టిచ్ చేసి ఇస్తాడు, నాకు కుట్టి ఇస్తాడు. టైలర్కి షర్ట్ ఇస్తే నాకు ఫిట్ చేయదేటి ఇస్తాడు. దట్ ఈస్ కాల్డ్ టైలర్ మేడ్ గ్రూప్ హెల్త్ పాలసీ అంటాం. ఆల్ గ్రూప్ హెల్త్ పాలసీస్ ఆర్ టైలర్ మేడ్ హెల్త్ పాలసీస్. అంటే మనకి కావలసిన విధంగా మన షర్ట్ని ఎలా కుట్టించుకుంటామో మనకి కావలసిన విధంగా ఈ పాలసీని గ్రూప్ పాలసీని తీసుకోవచ్చు. అది ఎలాగంటారేమో, ఇప్పుడు మీరు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ వాళ్ళు గ్రూప్గా ఒక 200 మెంబర్స్కి పాలసీ తీసుకుంటున్నారు. మీకు ఇందాకే చెప్పాను, స్టాండర్డ్ హెల్త్ పాలసీలో కొన్ని కవరేజెస్ మాత్రమే ఉంటాయి, రైట్? ఆ కొన్ని కవరేజెస్లో మాత్రమే అది కవర్ అవుతుంది. ఇది గ్రూప్ టైలర్ మేడ్ గ్రూప్ హెల్త్ పాలసీ. అంటే నాకు వాడికి ఆల్రెడీ
హార్ట్ డిసీజ్ ఉంది, పర్వాలేదు, మా ఎంప్లాయీకి ఉంది, ఈరోజు డబ్బులు కడతాం, ఈ రోజు నుంచే ఇమీడియట్గా కవర్ ఇచ్చేయచ్చు. ఆపరేషన్ రేపు చేయించుకున్నా కానీ డబ్బులు వచ్చేస్తాయి. దట్ ఈస్ కాల్డ్ డే 1 కవర్ అంటాం. అంటే ఈరోజు డబ్బులు కడితే ఆ రోజు నుంచి ఉన్న డబ్బులన్నీ కవర్ అవ్వచ్చు. ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది అక్కడ అప్లై కాదు. ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది అక్కడ అప్లై కాదు. వితౌట్ వెయిటింగ్ పీరియడ్ డే 1 కవరేజ్తో వాడికి 5 lakhs అవని 10 lakhs అవని ఇవాళ ప్రీమియం కడితే రేపు ఇచ్చేస్తారు. కానీ మిగతా పాలసీలు అలా కాదు, వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. దీంట్లో వెయిటింగ్ పీరియడ్స్ ఉండవు. అలాగే రూమ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సార్ నాకు రూమ్ కూడా చాలా సిటీ హైదరాబాద్ అనగానే 10,000 ఉంటుంది, మాకు మినిమం రూమ్ రెంట్ కూడా పెంచండి సార్ అంటారు. ఓకే, రైడర్ని యాడ్ చేయండి, సో ప్రీమియం ఎక్స్ట్రా కట్టండి, వీ కెన్ యాడ్ ఇట్ అంటాం. సో అట్లా ప్రతి దానికి కూడా మనం ఏది కావలిస్తే అది దీంట్లో యాడ్ చేసుకుని ఒక గ్రూప్ టైలర్ మేడ్ పాలసీని తయారు చేసుకుంటాం. దానికి ఏంటంటే అసలు ప్రపంచంలో లేని కవర్లన్నీ కూడా ఇవ్వచ్చు మనం. అంత యూస్ఫుల్ గ్రూప్ హెల్త్ పాలసీ అనేది. మోస్ట్లీ కంపెనీస్ తీసుకుంటాయి, అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకుంటాయి, అండ్ జనరల్గా పెద్ద పెద్ద డిపార్ట్మెంట్స్ తీసుకుంటాయి. వాళ్ళందరికీ గ్రూప్ హెల్త్ ఇస్తాం మనం. సార్, అది లాస్ట్గా ఆరోగ్య బీమా తీసుకోవడానికి ఏది సరైన సమయం అంటారు? ద మూమెంట్ మేజర్ అయిన వెంటనే హెల్త్ పాలసీ తీసుకోవాల్సిందే. మేజర్ అయిన వెంటనే కంపల్సరిగా హెల్త్ పాలసీ తీసుకోవాల్సిందే. ఎందుకంటారేమో 18 years ఉంది వాడికి. 18 years వచ్చిన తర్వాత హెల్త్ పాలసీ తీసుకోలేదనుకో, సపోజ్ వెళ్ళాడు బై మోటార్ బైక్ రైడింగ్కి వెళ్ళాడు, రైడర్ యాక్సిడెంట్ అయింది, వాడికి పాలసీ లేదు, వాడికి 2 lakhs 3 lakhs అవుతుంది, ఇమీడియట్గా ఈ పాలసీ కవర్ చేస్తుంది. అదే లేకపోతే నథింగ్ విల్ బి డన్. కాబట్టి ఈ మేజర్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి. అండ్ పేరెంట్స్తో పాటు ఇమీడియట్గా కూడా పాలసీ కవరేజెస్ ఉంటున్నాయి, తీసుకుంటున్నారు. ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళకు పాలసీ ఉంది, బేబీ ఆఫ్టర్ బర్త్ వితిన్ 90 daysలో వాళ్ళు కూడా కవర్ అయిపోతారు. బర్త్ నుంచి కూడా పాలసీ తీసుకోవాలి, బై బర్త్ నుంచి కూడా తీసుకుంటున్నారు. పేరెంట్స్ ఉన్నారో పేరెంట్స్తో పాటు వీళ్ళు పాలసీ ఉంటుంది. అసలు దాంట్లో తీసుకోవడం కాదు, పుట్టిన దగ్గర నుంచి పాలసీ ఉండడం అనేది కంపల్సరీ. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది జరుగుతుంది కూడా మనకి ఇక్కడ. ఎందుకంటే దట్ ఈస్ కాల్డ్ డెలివరీ కూడా కవర్ అవుతుంది. ఆ డెలివరీలు అయినప్పుడు ఆ బేబీకి ఏదన్నా ఉన్నా కూడా ఆ బేబీకి కూడా కవర్ అవుతుంది. అందుకని వెంటనే వాళ్ళు యాడ్ చేసేస్తున్నారు పాలసీలో. సో ఇట్ కెన్ బి డన్. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అయితే అనేక విషయాలు అయితే మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి బీమా ధీమా. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.